నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు ఆ మాటలు మనసుకి తగలకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలో సరదాగా నేర్చుకుందాం. రండి మొదలు పెడదాం. ఆలోచించండి, మనం హాయిగా మన పని చేసుకుంటూ ఉంటాం. అప్పుడే అకస్మాత్తుగా ఎవరైనా మనల్ని అనే మాటలు అస్సలు ఊహించని వానలా మనల్ని మొత్తం తడిపేస్తాయి కదా. మన మూడంతా పాడైపోతుంది. ఆ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా మన గురించి ఏదైనా అంటే బాధగా, కోపంగా లేదా కొంచెం నిరాశగా అనిపించడం చాలా చాలా సహజం. అందులో తప్పేం లేదు. అసలు ఆ మాటలు మనసుకి ఎందుకంత బరువుగా అనిపిస్తాయో ఇప్పుడు మనం కలిసి తెలుసుకుందాం. ఇది ఎలా ఉంటుందంటే, ఆ మాటలు మనసులో ఒక చిన్న సందేహపు విత్తనంలాగా పడతాయి. అయ్యో, నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఆ చిన్న విత్తనమే మెల్లమెల్లగా పెరిగి మన కాన్ఫిడెన్స్ని తగ్గించేసి టెన్షన్ని పెంచుతుంది. అయితే ఇక్కడొక చిన్న సీక్రెట్ ఉంది. ఇది తెలిస్తే మనసు చాలా తేలిక పడుతుంది. నిజమేంటంటే, చాలామంది మన గురించి అంతగా ఆలోచించరు. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి ఒక్కరికీ వాళ్ల సొంత జీవితం, వాళ్ల పనులు, వాళ్ల టెన్షన్లు ఉంటాయి. రోజంతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లు మనపై ఒక మాట అనేసి ఆ తర్వాత నిమిషంలోనే మర్చిపోతారు. కాని మనం మాత్రం ఆ మాటను గంటల తరబడి, రోజుల తరబడి మనసులో పెట్టుకుని బాధపడతాం. చూడండి, విమర్శలను ఆపడం మన చేతిలో ఉండకపోవచ్చు, కాని దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మాత్రం 100% మన చేతిలోనే ఉంటుంది. మన ముందు ఎప్పుడూ 2 దారులుంటాయి. దీన్ని ఇద్దరు స్నేహితుల కథతో చూద్దాం. ఈ 2 దారుల్ని ఒకసారి చూడండి. ఎడమవైపున్న దారి రాళ్లతో, గతుకులతో ఉంది కదూ. ప్రతి మాటకు రియాక్ట్ అవుతూ వాళ్లు తప్పని ప్రూవ్ చేయాలని కోపంతో వెళ్తే ప్రయాణం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కుడివైపు దారి చూడండి, ఎంత స్మూత్గా ఉందో. ఈ మాట నాకు ఉపయోగపడుతుందా అని ఒక్క క్షణం ఆలోచించి ప్రశాంతంగా ముందుకు వెళ్లడమన్నమాట. పాపం ఆశ క్లాసులో ఏదో చెప్పబోతే ఎవరో విమర్శించారని చాలా ఇబ్బంది పడిపోయింది. ఆ ఒక్క మాటతో భయపడిపోయి అయ్యో, నేనింకెప్పుడు మాట్లాడకూడదు అనుకుంది. దాంతో తనలో ఉన్న ఆత్మవిశ్వాసం మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు రాహుల్ కథ చూద్దాం. అదే క్లాస్లో, అదే పరిస్థితిలో అతను ప్రశాంతంగా ఆలోచించాడు. ఓకే, బహుశా నేనింకాస్త బెటర్గా చెప్పొచ్చు. దీన్నుంచి నేను నేర్చుకుంటాను అనుకున్నాడు. దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడు. తను మరింత స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా తయారయ్యాడు. చూసారా ఎంత తేడా ఉందో? సరే, మరి మనం కూడా రాహుల్లా తెలివిగా ఎలా ఉండాలి? దానికోసం ఒక చిన్న మ్యాజిక్ లాంటి టెక్నిక్ ఉంది. దాని పేరే అంబ్రెల్లా పద్ధతి. మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఇదొక సూపర్ టూల్. ఈ మాటను జాగ్రత్తగా వినండి. మీరు చేయగలిగినంత బెస్ట్గా పని చెయ్యండి. ఆ తర్వాత ఒక గొడుగు పట్టుకుని విమర్శల వర్షాన్ని మిమ్మల్ని తాకకుండా వదిలేయండి. మన మనసు ఒక అందమైన తోటలాంటిది. ఈ అంబ్రెల్లా మన ఆలోచన. అది ఆ తోటను కాపాడుతుందన్నమాట. ఈ పద్ధతి ఎంత సింపులో తెలుసా? స్టెప్ 1, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కోపం తెచ్చుకోకుండా కామ్గా వినండి. స్టెప్ 2, మిమ్మల్ని మీరు ఒక చిన్న ప్రశ్న వేసుకోండి, ఈ మాట నాకు ఏమైనా ఉపయోగపడుతుందా అని. స్టెప్ 3, ఒకవేళ ఉపయోగపడితే నేర్చుకోండి, లేదనుకోండి ఒక చిన్న నవ్వు నవ్వి గాలికి వదిలేయండి. అంతే, చాలా సింపుల్ గదా. ఈ పద్ధతి ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక పెద్ద ఏనుగు చాలా గంభీరంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడు దారిలో కొన్ని చిన్న కుక్కలు దాన్ని చూసి గట్టిగట్టిగా మొరగడం మొదలుపెట్టాయి. మరి ఆ ఏనుగు ఏం చేసిందో తెలుసా? అది అస్సలాగలేదు. ఆ కుక్కలతో వాదించలేదు. కనీసం వాటి వైపు తిరుగు కూడా చూడలేదు. ఏమీ జరగనట్టుగా చాలా ప్రశాంతంగా తన దారిలో తను నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇది చూసి ఒక చిన్న దూడకు ఆశ్చర్యం వేసి ఏనుగు దగ్గరికి వెళ్ళి, అవి నిన్ను అంతలా అంటుంటే నువ్వెందుకు వాటికి బదులివ్వడం లేదు అని అడిగింది. అప్పుడు ఏనుగు నవ్వి, ప్రతి మొరిగే కుక్క కోసం నేను ఆగి సమయం వేస్ట్ చేస్తే నేను వెళ్లాల్సిన చోటికి ఎప్పటికీ చేరుకోలేను అని చెప్పింది. మన లక్ష్యాలే మన గమ్యం. అనవసరమైన విమర్శల్ని కుక్కల కోసం మనం ఆగకూడదు. మనం కూడా ఏనుగులాగా ఈ అంబ్రెల్లా పద్ధతిని పాటిస్తే మన జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తాయి. మనసులో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. ఈ పద్ధతిని మన అలవాటుగా మార్చుకుంటే ఏమవుతుందో తెలుసా? మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మన కాన్ఫిడెన్స్ గాలికి కదిలే దీపంలా కాకుండా చాలా స్థిరంగా ఉంటుంది. మన పనిమీద ఫోకస్ బాగా పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ మన ఎనర్జీని వేస్ట్ చేయం. సో ఈరోజు మనం నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే.
ఎవరు ఏమంటారో మనం కంట్రోల్ చేయలేం, కానీ మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ మాటలను మనసుదాకా వెళ్లనివ్వాలా వద్దా అనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అసలైన పవర్ ఇదే. ఈ రోజు ముగించే ముందు ఈ ఒక్క మాటను మనసులో గట్టిగా అనుకుందాం. నేను నా పనిని మనస్ఫూర్తిగా చేస్తాను, నాకు ఉపయోగపడే మాటల నుండి నేర్చుకుంటాను, అనవసరమైన వాటిని పట్టించుకోను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే చిన్న పాఠమే ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.